హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిపోయింది కదా. అయితే ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది. అయితే ఈ రోజు చాలా థ్రిల్లింగ్గా ఇంకా అన్ప్రెడిక్టబుల్గా కూడా ఆర్సీబీ సక్సెస్ఫుల్గా విన్ అయి ఆర్సీబీ ఖాతాలోకి ఒక విన్ను తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా చేసింది ఒక ప్లేయర్, తనే డి క్లర్క్. అసలు ఆ అమ్మాయి గురించి ఈరోజు ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఆర్సీబీ విన్ అయ్యింది అని అంటే 100కి 100% ఆ అమ్మాయి లాస్ట్లో చేసిన హిట్టింగ్ ఒక్కటే కారణం. వెంటనే వికెట్స్ పడిపోతున్నాయి. నిజంగా హిట్ చేస్తారు అన్న ప్లేయర్స్ కూడా ఫస్ట్లోనే డౌన్ అయిపోయారు. స్మృతి మందాన, నేను లాస్ట్ మ్యాచ్లో చెప్పినట్లు అమ్మాయి బాగా ఆడుతుంది అన్న టైంలో సడన్గా డౌన్ అయిపోతుంది. ఈరోజు కూడా అలాగే జరిగింది. అయితే ఇది ఫస్ట్ మ్యాచే కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంటుంది. కొంచెం ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఆడుతుందో చూడాలి. అయితే ఈ టైంలో ఆర్సీబీ ఇంకా ఓడిపోతుంది అనుకుంటున్నప్పుడు ఆ డి క్లర్క్ ఒక్కొక్క షాట్ కొట్టింది. ఎంత తెలివిగా ఆడిందంటే, అలాంటి ప్లేయర్ ఒక్కళ్ళున్నా కూడా టీంలో ఇలా క్రూషియల్ టైంలో ఆడి గెలిపించగలిగితే టీంకి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా మ్యాచ్కి సంబంధించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ విషయానికే కానీ వస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా డ్యూ అనేది వస్తుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా టాస్ అనేది ఈరోజు మ్యాచ్లో చాలా క్రూషియల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాము. అలాగే ఈరోజు టాసే క్రూషియల్ అయ్యింది. ఇంకా టాస్ మామూలుగా అయితే 7 కల్లా వేసేస్తారు, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం సింగింగ్, డ్యాన్సింగ్, ఇలా ప్రెజెంటేషన్కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అందువల్ల కొంచెం డిలే అయ్యి 7:30కి టాస్ వేయటం జరిగింది. ఇంకా ఆర్సీబీ టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే అప్పటికే డ్యూ వచ్చేసింది. ఇంకా సెకండ్ బ్యాటింగ్ టయానికి ఇంకా డ్యూ వచ్చేస్తుంది. సెకండ్ బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అని ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఫస్ట్ మ్యాచ్ అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయం తెలుసుకొని సెకండ్ బ్యాటింగ్ అయితే బాగా ఈజీగా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అలా కాకుండా కూడా మోస్ట్లీ టాస్ గెలిచారు అని అంటే ఫీల్డింగ్ అనే సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ బ్యాటింగ్ టయానికి ప్లేయర్స్ కూడా కొంచెం ఫ్రీ అయిపోయి బాగా ఆడతారు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. అయితే ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 154 స్కోర్ చేసి మన ఆర్సీబీకి ముందు 155 చేజింగ్ స్కోర్ని ఉంచారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు అని స్కోర్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకా ముంబై ఇండియన్స్ ఓపెనర్స్గా ఎవరు వచ్చారంటే అమలియా కేర్ ఇంకా కమల్ని వచ్చారు. వాళ్ళిద్దరు ఓపెనర్స్గా వచ్చినప్పుడు అమలియా ఏమో చాలా ఇబ్బంది పడింది. ఆమె కొట్టడానికి చాలా కష్టంగానే స్ట్రగుల్ అయ్యింది. అలా స్ట్రగుల్ అవుతూ జస్ట్ 15 బాళ్ళకి 4 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ కమల్ని అయితే కొంచెం బెటర్గానే ఆడింది. 28 బాళ్ళలో 32 రన్లు స్కోర్ చేసి అవుట్ అయిపోయింది. ఇంకా తర్వాత బ్రంట్ ఏమో 4 రన్స్ చేసింది. ఇంకా మన కెప్టెన్ ఉంది కదా హర్మన్ ప్రీత్ కౌర్, ఆమె కూడా ఓకేగా ఆడింది. ఒక 20 రన్స్ మాత్రం చేసి ఆమె కూడా త్వరగానే అవుట్ అయిపోయింది. అయితే అప్పటి వరకు కూడా మ్యాచ్ స్కోర్ అనేది చాలా తక్కువగానే ఉండింది. ఇంకా క్రికెట్లో అందరూ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు కదా, క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని. ఈ మ్యాచ్లో అది చాలా బాగా ప్రూవ్ అయింది. అసలు ఏం జరిగిందంటే సజీవన్ సజనా అనే ఒక ప్లేయర్కి 3 రన్ల దగ్గర క్యాచ్ డ్రాప్ చేశారు. నెక్స్ట్ 4 రన్ల దగ్గర మరొక క్యాచ్ డ్రాప్ చేశారు. పోనీ అవేమైనా కష్టమైన క్యాచ్లా అంటే అది కాదు, చాలా ఈజీ క్యాచ్లు. అసలు ఆ క్యాచ్ డ్రాప్కి రిజల్ట్ ఏంటంటే సజనా భారీ హిట్టింగ్ చేసి 45 రన్లు కేవలం 25 బాళ్ళల్లోనే చేసింది. ఇంకా క్యారీ కూడా అలాగే హిట్టింగ్ చేసి 29లో 40 రన్స్ కొట్టింది. ఇలా క్యాచెస్ డ్రాప్ చేసి ఫైనల్గా 154 రన్స్ చేశారు ముంబై ఇండియన్స్. నెక్స్ట్ ఇప్పుడు మన ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. ఇప్పుడు ఆర్సీబీకి ఓపెనర్స్గా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన ఇంకా గ్రేస్ హ్యారిస్ వీళ్ళిద్దరూ వచ్చారు. అయితే ఈ ఆర్సీబీ టీంలో ఏం జరిగిందంటే స్మృతి మందాన, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ ఇంకా పెర్రీ వీళ్ళ 4 తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ కూడా కొత్తగా మెగా ఆక్షన్స్లో వచ్చిన వాళ్ళే, కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు. అయితే ఈ 4లో కూడా స్మృతి మందాన, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ వీళ్ళు 3 మాత్రమే ఆడుతున్నారు.
పెర్రీ టీంలో అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం 2026కి సంబంధించిన ఈ ప్రీమియర్ లీగ్లో ఆమె పార్టిసిపేట్ చేయటం లేదు ఆమె పర్సనల్ రీజన్స్ వల్ల. అయితే దానివల్ల ఏమవుతుందంటే పెర్రీ బౌలింగ్ చేస్తుంది, ఇంకా వికెట్స్ పడిపోతున్నాయి అన్న టైంలో ఒక పిల్లర్ లాగా టీం కోసం నిలబడి ఎన్నోసార్లు మ్యాచ్ని గెలిపించిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఈ సంవత్సరం ఆమె లేదు. ఆమెలో లేని లోటు అనేది కనిపిస్తుంది అని చెప్పి మనం ఫస్ట్లో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 154 స్కోర్ చేసినప్పుడు దానికి తగినట్లుగా వీళ్ళు ఫస్ట్లో ఆడలేదు. వెంటనే వికెట్స్ పడిపోతున్నాయి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాల్సిన కెప్టెన్ కూడా త్వరగానే అవుట్ అయ్యి, అలా ఓపెనింగ్కి వచ్చిన గ్రేస్ హ్యారిస్ ఏమో 12 బాళ్ళకి 25 రన్లు కొట్టింది. నెక్స్ట్ మన కెప్టెన్ స్మృతి మందాన ఏమో 13 బాళ్ళకి 18 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ హేమలత, ఈ అమ్మాయి గుజరాత్కి ఆడుతుండేది. గుజరాత్లో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువనే ఉండేది. బట్ మెగా ఆక్షన్లో ఆర్సీబీ వాళ్ళు తీసుకున్నారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ సరిగా అనిపించలేదు. 12 బాళ్ళకి 7 రన్లు మాత్రమే కొట్టింది. ఇంకా నెక్స్ట్ రిచా ఘోష్, ఈ అమ్మాయి లాస్ట్ టైం ఎంత బాగా హిట్టింగ్ చేసి బాగా ఆడిందంటే మంచి ప్లేయరు. ఇలాంటి ప్లేయర్స్ ఆడకపోతే చాలా కష్టమైపోతుంది టీంలో. ఎలా అంటే ఒక మంచి ప్లేయర్ పెర్రీ లేనప్పుడు ఆమె రెస్పాన్సిబిలిటీ వేరొకళ్ళు తీసుకోవాలి. అయితే రిచా ఘోష్ కూడా ఈరోజు అయితే ఫెయిల్ అయిపోయింది. జస్ట్ 6 రన్లు మాత్రమే కొట్టింది. అయితే రిచా ఘోష్ క్యాచ్ పట్టింది. ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ అమ్మాయి ఎంత అద్భుతంగా పట్టిందంటే అసలు ఏ మాటకు ఆ మాట. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ అయితే ఈరోజు భలే బాగా చేశారు. అసలు ఎంత టఫ్ ఫీల్డింగ్ చేశారంటే పట్టిన క్యాచెస్ అన్నీ కూడా చాలా కష్టమైన క్యాచెస్ పట్టారు. రిచా ఘోష్ క్యాచ్ అయితే అసలు నిజంగా జెంట్స్ కూడా అంత పర్ఫెక్ట్గా పట్టలేరు అనిపించింది. అంత కష్టమైన క్యాచ్ అసలు. తర్వాత రిచా ఘోష్ అవుట్ అయిపోయిన తర్వాత రాధా యాదవ్ని పంపించారు. కానీ అక్కడ రాధా యాదవ్ని కాకుండా వేరొక ప్లేయర్, మేబీ ఈ ప్రేమ్ రావత్ అనే అమ్మాయి కొంచెం ఆడగలుగుతుంది. ఆ అమ్మాయిని లాస్ట్లో కాకుండా రాధా యాదవ్ ప్లేస్లో పంపిస్తే కొంచెం కొట్టగలిగేదేమో అనిపించింది. రాధా యాదవ్ కూడా జస్ట్ 1 రన్ కొట్టేసి ఆమె అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మ్యాచ్ అనేది కంప్లీట్ టర్న్ చేసింది ఎవరంటే డీ క్లర్క్. అసలు అప్పటి నుంచి ఆమె ఎలాగైనా మ్యాచ్ గెలిపించాలి అనే ఉద్దేశంతో ప్రతి బాల్ని కూడా 6 కొట్టాలి, 4 కొట్టాలి అనే ఉద్దేశంతో ఆడింది. ఎవ్వరు కూడా అసలు ఆ అమ్మాయి ఎంత కొడుతుంది. లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా చివరి వరకు ఆ అమ్మాయి ఎంత హిట్టింగ్ చేసి ఎట్లా ఆడిందంటే ఆమె అవుట్ అయ్యిందాకా కూడా మన వాళ్ళు గెలుస్తారా అంటే భయమేసింది. అంత మంచి హిట్టర్ ఆ అమ్మాయి. ఇలా డీ క్లర్క్ ఒకవైపు నుంచి ఆడుతూ మరొక వైపు అరుంధతి రెడ్డి ఒక 20 రన్లు కొట్టింది. కానీ ఆ 20 రన్లు అనేవి చాలా ఎక్కువ, చాలా క్రూషియల్ అయిపోయాయి చివరికి. ఒకవేళ కూడా అమ్మాయి త్వరగా అవుట్ అయిపోయినట్లయితే సిచ్యువేషన్ కొంచెం వేరేలాగా అనిపించేదేమో. ఆ 20 రన్లు కొడుతూ కొంచెం సేపు వికెట్ పడకుండా ఆపగలిగింది. ఇంకా తర్వాత శ్రేయాంక పాటిల్, ఆ అమ్మాయి బౌలర్ కాబట్టి అంత ఆడలేదు, ఆమె త్వరగా అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రేమ్ రావత్ అయితే 1-2 షాట్లు కొట్టినా కూడా చాలా బాగా కొట్టింది. ఆమె 8 రన్లు కొట్టినా కూడా 1 రన్ అయినా కూడా ఆఖరికి నెక్ టు నెక్ వచ్చేసింది మ్యాచ్. 1 రన్ను 2 రన్లతోటి మనం గెలవాలి అని అంటే లాస్ట్లో డీ క్లర్క్ 4 కొట్టింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేస్ 4 కొట్టకపోతే సూపర్ ఓవర్ అన్నా అయ్యేది, లేక ఓడిపోవటం అన్నా జరిగేది. కాబట్టి 1 రన్ అయినా కూడా చివరికి చాలా యూజ్ అయ్యింది. అలా ఫైనల్గా ఇంకా 44 బాళ్ళకి 63 రన్లు చేసి డీ క్లర్క్ సింగిల్ హ్యాండ్గా ఈరోజైతే మ్యాచ్ని అయితే గెలిపించేసింది. సింగిల్ హ్యాండ్గా అని ఎందుకు అన్నాను అని అంటే చివరికి అన్ని వికెట్స్ పడిపోయినప్పుడు తెలియకుండా ఒక భయం అనేది ఉంటుంది. అంత భయంలో ఉండి కూడా ఆమె వికెట్ పడిపోనంత మాత్రాన సింగిల్ 2Dలు తీస్తే మ్యాచ్ గెలవదు. హిట్టింగ్ కూడా చేయాలి ఎట్ ఏ టైం. స్కోర్ ఎక్కువగా ఉండింది, రన్ రేట్ కూడా పెరిగిపోతుంది. అంత ప్రెషర్లో కూడా ఆమె హిట్టింగ్ చేసి బౌండరీస్ 6తో కొట్టి చివరి వరకు కూడా నిలబడి ఈరోజు మ్యాచ్ని గెలిపించిందంటే ఇవాళ క్రెడిట్ మొత్తం మనకు డీ క్లర్క్కే ఇవ్వాలి. ఇంకా పెర్రీ ప్లేస్ని ఎవరన్నా తీసుకున్నారు అంటే ఈరోజు నిలబడి తీసుకుంది డీ క్లర్క్ ఒక్కటి తీసుకుంది. ఇలా ప్రతి మ్యాచ్లో కూడా ఒక ప్లేయర్ కీ ప్లేయర్గా మారి మ్యాచ్ గెలిపించడానికి హెల్ప్ చేస్తే మాత్రం ఈసారి ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా కప్పు దాకా వెళ్ళచ్చు.
ఇంకా ఈరోజు మ్యాచ్ అయితే ఇలా థ్రిల్లింగ్గా ఇలా ఉండింది. ఇవాళ ఆర్సీబీ అయితే సక్సెస్ఫుల్గా విన్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్లో. మీకు ఎలా అనిపించింది ఈరోజు మ్యాచ్ అనేది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మిస్ అవ్వకుండా చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.